అప్పుడప్పుడు ఇంత చేతగాని వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనిపిస్తుంది. ఆ మనిషి బుద్ధి పద్ధతి కన్నా వెనుకున్న ఆస్తి అంతస్తే ముఖ్యం. హా, ఆ ఒక్క ఆశతోనే అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నాను డాడ్. అది సరే గాని మీ ఆయనతో ఫోన్ మాట్లాడుతుండగానే తేజ గుండుపోటు వచ్చి పడిపోయాడంట కదా. హో అవునా? శుభలేఖ విసిరి పారేసి చెల్లి నిశ్చితార్థానికి అన్నని దూరం చేశాను. అది తెలియని నా మొగుడు నాన్నతో ఫైట్ చేసి చావంచుల వరకు తీసుకెళ్లాడన్నమాట. ఓహో, అంటే ఈ ప్రమాదం వెనక ఇండైరెక్ట్ గా నీ ప్రమేయం కూడా ఉందన్నమాట. లేకుండా ఎలా ఉంటుంది డాడ్? నన్ను అవమానించిన ప్రతి మాటకి వాళ్ల నాశనానికి నా వంతు కృషి చేస్తూనే ఉంటాను. నా చేతిలో కీలుబొమ్మని ఉసుగొల్పుతూనే ఉంటాను. జాగ్రత్తమ్మా, నీ మొగుణ్ణి మరీ తక్కువ అంచనా వేయకు. తలుపులు మూసు కొడితే పిల్లి కూడా పులవుతుందంటారు. అంత సీన్ లేదు డాడ్. నా మొగుడు మురిపాలకి లొంగే పిచ్చి పిల్లి. పులిలా మారడం కాదు కదా, పులి వేషం కూడా వేయలేడు. రింగ్ మాస్టర్వి, కింగ్ మేకర్వి, నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. కింగ్ మేకర్ని కాదు డాడ్, కాబోయే సోలో క్వీన్ని నేను. నేను అనుకున్న టార్గెట్ కి చాలా దగ్గరలో ఉన్నాను. నన్ను ఆపడం ఎవ్వరి తరం కాదు. సంజయ్, సంజయ్! వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు? సంజయ్! సంజయ్! నేను మళ్ళీ కాల్ చేస్తాను డాడ్. సంజయ్! 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 ఏయ్, ఇలా ఉన్న పబ్లిక్ ప్రాపర్టీ అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు పర్మిషన్ లేకుండా వస్తున్నావు? అసలు నీకు ఇంట్లోకి ఎంట్రీయే లేదు, అయినా సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావు? ఇక్కడ చాలా మందికి భూమి మీదకే ఎంట్రీ లేదు, అయినా బ్రతకడం లేదా, బాధ పెట్టడం లేదా? రై, గొడవ పెట్టుకోవడానికి, అరిచి అల్లరి చేయడానికి నీకు వేరే చోటు దొరకలేదా? నీ ఫ్రస్ట్రేషన్, చిరాకు స్టేషన్లో చూపించుకో, మా మీద కాదు. ఎప్పుడు పడితే అప్పుడు నా ఇంటికి వస్తాను, గొడవ పడతాను అంటే సహించేది లేదు. నువ్వు సహించేదేంట్రా? అసలు నీ మొహం చూడటానికే నాకు ఇష్టం లేదు. అయినా సరే, నువ్వు చేసిన తప్పుకి సైలెంట్ గా ఉండలేక, ఫోన్ చేసి తిట్టలేక డైరెక్ట్ గా వచ్చాను. ఇంకెంతకాలం గతాన్ని తవ్వుకుంటారు? ఇప్పుడు మీ బ్రతుకు మీరు బతుకుతున్నారు, నా బతుకు నేను బతుకుతున్నాను. బతకడం కాదురా, నువ్వు నాన్న చావు కోరుకున్నావు. నీ మాటల వల్ల నాన్నకి గుండెపోటు వచ్చింది. నువ్వు చేసిన పనికి ప్రాణాలు పోయేంత పనైంది, ప్రాణాలు పోయేంత పనైంది, ప్రాణాలు పోయేంత. ఏంట్రా నువ్వు చెప్పేది? నాన్న గుండెపోటు వచ్చిందా? ఎందుకు రాదురా? ఈ ఇంటి గుమ్మం దాటుతున్న రోజే నాన్న గుండె ముక్కలైపోయింది. పెద్ద కొడుకు అని మా ఇద్దరికన్నా ప్రేమ ఎక్కువ చూపించినందుకు బాగా బుద్ధి చెప్పావురా. నాన్నతో ఫోన్ మాట్లాడటమే నాకు తెలుసురా, గుండెపోటు వచ్చిందని నాకు నిజంగా తెలీదు. ఇక ఆపరా నువ్వు నీ నాటకాలు. నాన్నని గుండెల మీద తన్నిన నీకు గుండెపోటు వచ్చిందని తెలియదంటే నేనెలా నమ్ముతాను? ఆస్తిని, ఆఫీస్ని లాక్కున్నావు. అంతటితో ఆక్కుండా నీ చూపు ఇన్సూరెన్స్ మీద కూడా పడిందా? అమ్మా నాన్న ఆరోగ్యాన్ని కూడా ఆస్తిలానే చూస్తున్నావంటే నువ్వు మనిషివే అనడానికి కూడా అసహ్యంగా ఉంది. ఇన్సూరెన్స్ డబ్బుతో నాన్న సర్జరీ కవర్ అవుతుందని అందరం ధీమాగా ఉన్నాం. కానీ అప్పుడే తెలిసింది ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిందని, సర్జరీ ఖర్చులు మొత్తం మేమే భరించాలని. సమయానికి డబ్బులు చేతిలో లేక ఎంత టెన్షన్ పడ్డామో, ఎంత భయపడ్డామో మాకు తెలుసు. అరే, ఇన్సూరెన్స్ గురించి నిజంగా నాకు వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. చేసిన పాపానికి తప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. కోట్ల ఆస్తి కాజేసిన నీకు జస్ట్ కొన్ని వేల రూపాయలు ఖర్చుగా కనిపించాయా? మనం కాలేజ్లో చదివే రోజుల్లో పాకెట్ మనీ కూడా ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం కన్నా ఎక్కువే కదరా. అలాంటి నాన్న ప్రాణాలు రిస్క్ లో పెడతావా? నీ వల్ల అమ్మ నాన్నకి, మన కుటుంబానికి కీడే తప్ప మేలు జరగదని మరోసారి ప్రూవ్ చేశావు. అయ్యిందా? ఇంకా ఏమైనా మిగిలిందా?
మీ ఇంట్లో ఏం జరిగినా ఎప్పుడు సంజయ్ని బ్లేమ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయినా సర్జరీ ఏమీ ఆగలేదు. ఆయన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా. అయినా ఏంటి మాకు న్యూసెన్స్? ప్రమాదం లేదు కాబట్టి మాటల్లో నా ఆవేశాన్ని చూపిస్తున్నాను. లేదంటే మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకడేవాణ్ణి కాదు. ఏంటి భయపెడుతున్నావా? మా నాన్న మినిస్టర్. ఒక్క ఫోన్ కొట్టానంటే చాలు నీ పై అధికారుల నుండి వార్నింగ్ వస్తుంది. నీకు సస్పెన్షన్ రెడీ అవుతుంది. మైండెడ్. నా కుటుంబంతో పోలిస్తే ఈ జాబ్ నాకు ఆప్షన్ మాత్రమే. సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా ఏది ఎక్కువ కాదు. నా కుటుంబం జోలికొస్తే ఎవ్వరిని వదిలిపెట్టను. రేయ్, నాన్న కండిషన్ గురించి నీ భార్య అంత చులకనగా మాట్లాడుతున్నా సైలెంట్ గా ఉన్నావు చూడు. నీ చేతగాని తనానికి ఇంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. ప్రాణం పోసిన అమ్మా నాన్న ప్రాణాలు పోయినా పర్లేదనుకునే స్టేజ్లో ఉన్నావంటే నీ బ్రతుక్కి అర్థమే లేదు. నీ బ్రతుక్కి అర్థమే లేదు. నీ బ్రతుక్కి అర్థమే లేదు. పని పాట లేని వాళ్ళంతా ఇంటికి రావడం, నోటుకొచ్చినట్టు వాగడం, మెంటల్ పీస్ దూరం చేయడం అందరికీ ఇదో అలవాటైపోయింది. హలో స్వాతి, మా అమ్మ నాన్న ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయిందా? ఓకే. అమ్మ నాన్నల ఇన్సూరెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయమని చెప్పావు? అడుగుతుంది నిన్నే, మాట్లాడు. ఇంటిని ఇంట్లో కొడుకుని వద్దనుకుని వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ లో అవసరం లేదనుకున్నాను. వాళ్ళు వెళ్ళింది కొన్ని రోజుల క్రితం, కానీ నువ్వు క్యాన్సిల్ చేయమని చెప్పింది కొన్ని నెలల క్రితం. అంటే అప్పటి నుండి నీ మైండ్లో ఏవేవో ప్లాన్స్ ఉన్నాయా? ప్లాన్స్ ఏంటి ప్లాన్స్? కలిసి ఇంట్లో ఉంటున్నప్పుడు మనుషులు వాళ్ళ పద్ధతులు తెలీదా? ఇలాంటి రోజు వస్తుందని ఊహించే ఆ పని చేశాను. ఎలాంటి రోజు? మా నాన్న గుండెపోటు వస్తుందనా? టైంకి డబ్బు అందకపోతే ప్రాణం పోతుందనా? నేను ఏం చెప్పినా తప్పు పడతావు. అందుకే సైలెంట్ గా ఉంటాను. ఏవైనా మాట్లాడుకో, ఐ డోంట్ కేర్. పెద్ద కోడలిగా పెద్దరికంగా ఉండాల్సింది పోయి మా ఫ్యామిలీకి ప్రాబ్లంగా మారతావా? రేణు ప్రేమగా కార్డు తీసుకొస్తే విసిరి పారేసి అది తెలియనివ్వకుండా అందరికీ శత్రువుని చేశావు. నాకు చెప్పకుండా ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసి దోషిగా నిలబెట్టావు. ఇప్పుడు అర్థమవుతుంది, ఈ ఇంట్లో గొడవల కారణం నువ్వే. నా వాళ్ళు నాకు దూరం అవ్వడానికి కారణం కూడా నువ్వే. నీ మాటలతో మాయ చేసి నీకు నచ్చినట్టుగా నన్ను మార్చే చేతగాని వాడిని చేశావు. కొంగుచాటు మొగుడంటే కామెంట్ అనుకున్నాను, కానీ అదే నిజం చేశావు. నన్ను చీట్ చేశావు, ఫూల్ని చేశావు. ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం. ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతావు, సెన్స్ లేకుండా మాట్లాడతావు. చెయ్యాల్సిందంతా చేసి ఎవరికి సెన్స్ లేదంటున్నావు. నేను నువ్వు చేసిన సాయం తెలియక ఇప్పుడు కూడా మా అమ్మ క్రెడిట్ మొత్తం దేవుడికే ఇస్తుంది. ఇవ్వనివ్వండి బావగారు, అందులో తప్పేముంది? పైవాడు ఆదేశిస్తేనే కదా మనిషి మనసులో ఆలోచన పుట్టేది, సాయం అందేది. ఏంటి బావా మరదళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు? ఆ సీక్రెట్లేంటో మాకు కూడా చెప్పండి. సీక్రెట్ ఏం లేదక్కా, మావయ్య ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. నాకు కూడా అబద్ధం చెప్తున్నావా ఉషా? మనమిద్దరం వరుసకి తోడుకోడళ్ళైనా మనసులో మాత్రం అక్కా చెల్లెలం. అది మర్చిపోయావా? ఎలా మర్చిపోతానక్కా? కోడలుగా ఇంటికొచ్చినప్పటి నుంచి నన్ను అర్థం చేసుకుంది, తోడుగా నిలిచింది నువ్వే. నేను నీకు మాత్రమే తోడుగా నిలబడ్డాను, కానీ నువ్వు ఈ కుటుంబానికే అండగా మారావు. మామయ్య ప్రాణం కోసం భర్తకిచ్చిన మాట కూడా తప్పావు. అంటే ఈ విషయం ఎవరికీ చెప్పకూడదనుకున్నాం, కానీ హారిక దగ్గర ఈ నిజం దాయడం నా వల్ల కాలేదు ఉషా. సరే అయితే ఈ నిజం మన ముగ్గురి మధ్య ఉంచుదాం, ఇంకెవరికి చెప్పకూడదు. అది నాకు ప్రత్యేకించి చెప్పాలా? మా చెల్లి కోసం ఆ మాత్రం చేయలేనా? ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలి.
నా హెల్త్ గురించి సలహాలు సూచనలు తప్ప వేరే ఏదైనా చెప్పు. నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. ఏంటి, జాబా? అవునండి. మన జీవితంలో పునర్వైభవం రావాలంటే కష్టపడటం, సంపాదించడం మొదలు పెట్టాలి. ఉద్యోగం పురుష లక్షణం అంటారు. నేను జాబ్కి వెళ్తానని చెప్తే అప్పుడు వద్దన్నావు. ఇప్పుడు అవకాశం లేదని ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకుంటున్నావా? అవునండి, బాధ్యతని అవకాశంగానే తీసుకుంటున్నాను. మీరు నా వెనక ఉండి నడిపిస్తారన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. కష్టమైన సుఖమైన మనమిద్దరం ఒకరిని ఒకరు నమ్మే జీవితాన్ని మొదలుపెట్టాం. ఊపిరి ఉన్నంతకాలం అదే నమ్మకంతో బతుకుదాం. కాకపోతే నా ఉద్దేశంలో నువ్వు ఉద్యోగం చేయటం కన్నా ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిదనిపిస్తుంది. నీలో ఒకరు పని చెప్తే చేసే టాలెంట్ కన్నా నలుగురికి చెప్పి చేయించే క్వాలిటీ ఉంది. దాన్నే నాయకత్వ లక్షణం అంటారు. మన ఉన్న పరిస్థితుల్లో నాయకత్వం కన్నా నమ్మకం ముఖ్యమండి. ఒకప్పుడు తేజ ఇండస్ట్రీస్ అధినేతలుగా మనకి పేరు ఉండేది, మార్కెట్లో నమ్మకం ఉండేది. ఇప్పుడు కంపెనీ పేరు కూడా లేదు కదండి. మనం ఎవరిని నమ్మిస్తాం, ఏం చెప్పి ఒప్పిస్తాం? పేరు లేకపోయినా మార్కెట్లో మనకి గుడ్ విల్ ఉంది కదా. గుడ్ విల్ గతానికి సంబంధించిందండి. ఇప్పుడు నేను కంపెనీ స్టార్ట్ చేయాలంటే అందరి దగ్గరికి వెళ్ళి నేను ఫలానా అని చెప్పుకోవడం, బ్యాంకుల చుట్టూ తిరగడం నాకిష్టం లేదండి. చూడు కిరణ్మయి, జీవితంలో ఎదగాలంటే మన ఇష్టాయిష్టాలకి రాజీ పడటం కన్నా అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టడం మంచిది. మన గతం గొప్పగా చెప్పుకునేదే తప్ప నామోషిగా ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. నీ వ్యక్తిత్వానికి, ఆలోచనలకి నాయకురాలుగా ఉండడమే ఉత్తమం. ఒకరి కింద పని చేయటం కరెక్ట్ కాదు. ఈ విషయంలో అహానికి చోటివ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకో. అయితే హై పిచ్ లో పాడుతున్నావు లేకపోతే లో పిచ్ లో పాడుతున్నావు, బ్యాలెన్స్ మెయింటైన్ చేయి. మీ వైఫ్ రాసిన పాటను ఉంచుకుంటాను, కానీ మీతో మాత్రం పాట పాడించుకోలేను, నా టైం వేస్ట్ చేసుకోలేను. రీసెంట్ గా మీరు పాడాలనుకున్న పాట చాలా చండాలంగా వచ్చిందంట కదా. ఆ స్టూడియో వాళ్ళు మిమ్మల్ని భరించలేక బయటికి గెంటేశారంట కదా. నాన్నకెలా ఉంది? మావయ్య గారికి చెప్పిన రిహార్సల్ ఇదేనా? నన్ను చూసిన వెంటనే మావయ్య గారు మిమ్మల్ని అడిగారు. ఇంట్లో ఇలా కూర్చునే బదులు అక్కడికి రావచ్చు కదండి. నేనున్న మెంటల్ కండిషన్కి ఎక్కడికి రావాలనిపించడం లేదు. నా వాళ్ళైనా సరే నలుగురి మధ్యకి రావడం కంటే 4 గోడల మధ్య ఒంటరితనమే బాగుంది. మీకు బాగుందేమో కానీ నాకు అస్సలు నచ్చలేదు. మీరు నవ్వుతూ ఉంటేనే నాకు ఇష్టమండి. ఇలా డల్గా ఏదో ఆలోచనలో ఉంటే చూడ్డానికి కష్టంగా ఉంది. జరిగింది మర్చిపోలేక నాకు కూడా కష్టంగానే ఉంది. నా కెరీర్ ఎందుకు ఇలా అయిపోయిందో, ఇంకెన్ని అవమానాలు భరించాలో, ఇంకెన్ని రోజులు ఇలా ఖాళీగా ఉండాలో అర్థం కావడం లేదు. అసలు నా లైఫ్ నా కంట్రోల్లో లేక పిచ్చెక్కిపోతుంది. నా చిన్నప్పుడు మా మాస్టర్ భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పేవారు. దాని అర్థం ఏంటంటే, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే. కాబట్టి దేని గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. ఇప్పుడు నువ్వు భగవద్గీత కాదు, భారతం, భాగవతం, రామాయణం ఏం చెప్పినా నా మూడ్ సెట్ కాదు. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలే. మీ మూడ్ మారాలంటే ఇక నాకు మిగిలిన ఆయుధాలు 2 న్యూస్ పేపర్, కాఫీ.
అవి కూడా వద్దు. ఏంటి వద్దా? ఈ మాట చెబుతున్నది మీరేనా? నమ్మలేకపోతున్నాను. నీకు నాకు ఏ సమస్య ఉండకూడదంటే సైలెంట్గా ఉండు. అదే ఈ ప్రాబ్లంకి పెద్ద సొల్యూషన్. మీకు నాకు గొడవ అయితే సైలెంట్గా ఉండొచ్చు, కానీ మీరు మీ చేదు జ్ఞాపకాలతో ఫైట్ చేస్తుంటే నేను చూస్తూ మౌనంగా ఎలా ఉంటాను? చూడండి, గతాన్ని అనుభవంగా భవిష్యత్తుకి పాఠంగా చూడాలే కానీ మళ్ళీ మళ్ళీ తలుచుకుని మనకి మనమే ఆఘాతం సృష్టించుకుంటే ఎలా? అయిందేదో అయింది, అన్నీ మర్చిపోతేనే కదా ముందుకు వెళ్ళగలం. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఇలాగే ఉంటాను. నువ్వు ఎన్ని సూక్తులు నీతి వాక్యాలు చెప్పినా నేను మారలేను. దయచేసి నన్ను ఇలా వదిలే. నేను కార్డ్ తీసుకుని ఇంటికి వచ్చానన్నయ్య. వదిన చేతికిచ్చి నీకు ఇవ్వమంటే నన్ను తిట్టి నా కళ్ళ ముందే విసిరి పారేసింది. నా ప్రాబ్లం నీ ఫ్యామిలీ, నాకు కావాల్సింది నీ ప్రాపర్టీ. నాకు నచ్చినట్టే నేను ఉంటాను, నాకు నచ్చినట్టే నువ్వు ఉండేటట్టు చేస్తాను. నీ మాటల వల్ల నాన్నకి గుండెపోటు వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుతో నాన్న సర్జరీ కవర్ అవుతుందని అందరం ధీమాగా ఉన్నాం. కానీ అప్పుడే తెలిసింది ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిందని, సర్జరీ ఖర్చులు మొత్తం మేమే భరించాలని. థ్యాంక్ యూ నమల పెంచమ్మా. పల్లవి పాటకి పిలవడం వల్ల ఆయన మూడ్ మారింది. నాకు పాటలు రాసే టైం దొరికింది. వీలైతే ఆ పాటలన్నీ ఈరోజే ఫినిష్ చేస్తా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఈ రోజుతో మహతి స్టూడియోలో నా జర్నీ 100 days కంప్లీట్ అవుతోంది. 100 రోజుల మీ పరిచయాన్ని, అంతకు మించి కిరణ్ గారు లాంటి మంచి స్నేహాన్ని మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ పార్టీని ఎంజాయ్ చేయండి. ఏంటి కిరణ్ గారు సోలోగా ఉన్నారు? కమ్ ఆన్, హ్యావ్ ఎ డ్రింక్. ఏంటి ఇంకా చూస్తున్నారు? ప్లీజ్ హ్యావ్ ఇట్. లేదు, నాకు ఈ కూల్ డ్రింక్ చాలు. ఏంటి కూల్ డ్రింకా? ఇంకా నయ్యం, పాలు తాగుతాననలేదు. ఈరోజు పల్లవి పార్టీ ఫుల్ పిచ్చెక్కించేయాలి. ఆ పిచ్చేదో మీరందరూ ఎక్కించుకోండి. నేను నీకోసం వచ్చాను, కాసేపు ఉండి వెళ్ళిపోతాను. ఏంటి కిరణ్ గారు, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా అనీజీగా ఉంది. నేనేం చేయలేను, నేనింతే. ప్లీజ్ కిరణ్ గారు, ఈ ఒక్క రోజుకే కొంచెం టేస్ట్ చేయండి. నాకు ఈ టేస్ట్ వద్దు. ఐఎమ్ ఓకే విత్ దిస్ సాఫ్ట్ డ్రింక్. బట్ ఐఎమ్ నాట్ ఓకే. మీరు ఈరోజు మందు తాగకపోతే నేను ఓడిపోతాను. అందరూ నన్ను చూసి నవ్వుతారు. పార్టీ ఇచ్చి మరీ నవ్వుల పాలు అవ్వడం మీకు ఇష్టమేనా? నేను మందు తాగకపోతే నువ్వు నవ్వుల పాలవడం ఏంటి? ఈ పార్టీలో మీతో ఒక్క పెగ్గైనా తాగిస్తానని అందరితో ఛాలెంజ్ చేశాను.
నా మీద నువ్వు ఛాలెంజ్ చేసావని నీకోసం నేను కొత్త అలవాటు ఎలా చేసుకుంటాను చెప్పు. ఒక్కసారి తాగినంత మాత్రాన అలవాటు ఎలా అవుతుంది? ఈ ఒక్కరోజు నా కోసం తాగండి. మళ్ళీ తాగమనే వాళ్ళు, తాగించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పల్లవి, ఐఎమ్ సారీ. సరే కిరణ్ గారు, మీ ఇష్టం. ఎంతో హ్యాపీగా ఎక్సైట్మెంట్తో ఈ పార్టీ అరేంజ్ చేశాను. మీరు నా మాటని గెలిపించినప్పుడు ఈ పార్టీ ఎందుకు? ఇప్పుడే అందరినీ వెళ్ళిపోమని చెప్తాను. ఏ ఆగు, ఎందుకు నా కోసం పార్టీ మూడ్ని పాడు చేస్తావు? మరి మీ ప్రాబ్లం ఏంటి? ఉషా అంటే భయమా? తనేమన్నా అంటుందని భయపడి తాగడం లేదా? పోనీ ఉషాకి కాల్ చేసి పర్మిషన్ తీసుకోనా? అయినా భార్య కోసం ఏమైనా చేస్తారు, కానీ ఫ్రెండ్ కోసం మాత్రం ఎవ్వరూ ఏమీ చెయ్యరు. మీకోసం ఎంత చేశాను, నా కోసం ఈ ఒక్కరోజు డ్రింక్ చేయలేరా? ఇప్పుడేంటి, డ్రింక్ చేస్తే నువ్వు హ్యాపీ? అవును, చాలా అంటే చాలా హ్యాపీ. ఓకే, ఇంత చేదుగా ఉందేంటి? అందరూ దీనికోసం పరిగెడతారా? అవును. వాళ్ళకి టేస్ట్ తెలియడం లేదా? ఇంత చేదు విషయాన్ని ఎలా తాగుతున్నారు? ఈ మందు కూడా పాట లాంటిదే. పాటని ప్రశాంతంగా మనసుతో వింటే ఎంత గొప్పగా ఉంటుందో, ఈ మందుని కూడా కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ ఉంటే అంతే కిక్కిస్తుంది. ప్రతి పాటకి పల్లవి ఎంత ముఖ్యమో, మందుకి ఫస్ట్ పెగ్గు కూడా అంతే ముఖ్యం. స్లోగా, కంగారు లేకుండా తాగాలి. అది ముందే చెప్పాలి కదా. టెన్షన్ పడకండి, నేనున్నాను కదా. పాట పాడే ముందు మీరు రిహార్సల్స్ చేసినట్టు ఫస్ట్ పెగ్ రిహార్సల్ అనుకోండి. ఇప్పుడు అసలైన పల్లవిని టేస్ట్ చేయండి. హ్యావ్ ఇట్. స్లోగా, కొంచెం కొంచెంగా, కంగారు లేకుండా తాగండి. బాగుంది. ఇప్పుడు ఆ చేదు అనిపించట్లేదు. చెప్పానా? ఇది కూడా క్యాన్సిల్ అయింది. వా, వీడి కూడా క్యాన్సిల్ చేశాడు. ఏంటి నువ్వు ఇంకా బయలుదేరలేదు? ఎన్నిసార్లు క్యాబ్ బుక్ చేసినా క్యాన్సిల్ చేస్తూనే ఉన్నారు. ఏమైందో ఏంటో. సరే పద, నా కార్లో డ్రాప్ చేస్తాను. అంటే తాగున్నారు కదా, పోలీసులకి దొరికితే ప్రాబ్లం అవుతుంది. దొరికితే కదా ప్రాబ్లం. దొరికినప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది, తొందరగా డిసైడ్.
ఇప్పుడు వస్తున్నావా రావట్లేదా? ఇప్పుడు అర్థమైంది, నా మీద నీకు నమ్మకం లేదు. చచ్చా, అలాంటిదేం లేదు. మరెందుకు ఆలోచిస్తున్నావు? పద పద పద, కమ్ కమ్ కమ్. ఇలాంటి ఛాన్స్ కోసమే క్యాబ్ బుక్ అవ్వడం లేదని అబద్ధం చెప్పాను. నన్ను నమ్మి నీ పెళ్ళం నాకు అప్పగించింది. ఈ అప్పగింతల్ని ఎలా వినియోగించుకోవాలో నాకు బాగా తెలుసు. హాయ్ ఉషా. పల్లవి, పార్టీ అయిపోయిందా? ఇప్పుడేంటి, పార్టీ అయిపోయి చాలాసేపు అయ్యింది. అవునా? మరి ఆయన ఇంకా ఇంటికి రాలేదేంటి? ఇప్పటి వరకు మా ఇంట్లోనే ఉన్నారు. మీ ఇంట్లోనా? పార్టీ స్టూడియోలో అని చెప్పావు కదా. స్టూడియోలో పార్టీ అయ్యాక ఇద్దరం మా ఇంటికి వచ్చాం. మాటల్లో పడి టైం మర్చిపోయాం. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఉషా మీకోసం వెయిట్ చేస్తుందని చెప్తే ఇప్పుడే బయలుదేరారు. సారీ ఉషా. సారీయా? ఎందుకు? నాతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే కిరణ్ గారి మూడ్ మారుతుందని నేను కూడా ఆ మాటలు వింటూ ఉండిపోయాను. అందుకే లేట్ అయింది. ఏమనుకోకు. పర్లేదులే, ఏదో తప్పు చేసినట్టు దీనికే సారీ ఎందుకు? తప్పు జరిగింది ఉషా. తప్ప? ఏంటది? అదే, భార్య ప్రేమగా ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అనుకోకుండా ఆలస్యంగా పంపడం తప్పే కదా. ఆయన పాటకి పంపింది, ఇప్పటి వరకు నీతో మాట్లాడింది అంతా మూడు మారాలనే కదా. ఇందులో తప్పనుకోవడానికి ఏమీ లేదు. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఉషా. నువ్వు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నావు కాబట్టి నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన సిస్టర్వి. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇదేంటి, ఇందక్కడి వరకు బాగానే ఉన్నాను కదా. సడన్గా ఇంటికి రాగానే మత్తుతో ఊపేస్తున్నట్టుంది. కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఊషకు తెలిస్తే బాధపడుతుంది. జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. స్టడీ. అమ్మో, ఆయన వచ్చినట్టున్నారు. హలో. ఎంతసేపు డోర్ ఓపెన్ చేయకపోతే నిద్రపోతున్నావేమో అనుకున్నాను. థ్యాంక్స్. స్టడీ.
ఏంటి అలా చూస్తున్నావు? మీరు తాగొచ్చారా? ఎలా తెలిసింది? నేను నార్మల్గానే ఉన్నాను కదా, తేడా ఏం లేదే. తేడా నాకు తెలుస్తుంది. సారీ ఉషా, తాగకూడదు అనుకున్నాను, కానీ అందరూ బలవంతం చేసేసరికి తప్పలేదు. కొంచెమే తాగాను. కొంచెమో ఎక్కువో ఇది ఇక్కడితో ఆగిపోతేనే మంచిది. అలవాటుగా మారకూడదని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మారదు. నా మీద నాకు కంట్రోల్ ఉంది. అందుకే తాగినా కూడా సేఫ్గా స్టూడియో నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను. అంటే ఇప్పటి వరకు స్టూడియోలోనే ఉన్నారా? తాగి ఒంటరిగా ఉన్న నాతో టైం గడిపారని తెలిస్తే ఎంత మంచి మనిషి అయినా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అవును, అక్కడి నుంచి వస్తున్నాను. స్టూడియో నుంచా? సేమ్ స్టూడియో, అక్కడి నుంచి వస్తున్నాను. స్టూడియోలో పార్టీ అయ్యాక ఇద్దరం మా ఇంటికి వచ్చాం. మాటల్లో పడి టైం మర్చిపోయాం. సరే రండి, భోజనం వడ్డిస్తాను. అమ్మమ్మమ్మమ్మ, భోజనం ఉన్న వాళ్ళు కాదు, ఐస్ క్రీమ్ కూడా తిన్నాను. ఐస్ క్రీమా? ఆఫీస్లో పార్టీలో ఐస్ క్రీమ్ కూడా ఉంటుందా? ఏదైనా ఉంటుంది. మన పార్టీ మన ఇష్టం. మన పార్టీ ఏంటి? ఇది పల్లవి పార్టీ కదా. అదేలే, పల్లవి పరాయి మనిషి కాదు కదా, మన మనిషే కాబట్టి అలా అన్నాను. గుడ్ నైట్. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాం. ప్లీజ్ దగ్గరికి రాకండి, నాకు ఆ స్మెల్ ఇబ్బందిగా ఉంది. కొత్త కదా, అలాగే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ పెగ్కి నేను కూడా ఇబ్బంది పడ్డాను, కానీ పల్లవి చాలా బాగా మాట్లాడి నన్ను ఇన్స్పైర్ చేసింది. ఇన్స్పైర్ దేనికి? తాగడానికా? కాదు, ఒక జీవిత సత్యం చెప్పింది. మన జీవితంలో ప్రతిరోజు అందంగా ఉండాలంటే బోర్ కొట్టే పాతవి వదిలేయాలి, థ్రిల్ని పెంచే కొత్తవి అలవాటు చేసుకోవాలి, అలా చేర్చుకోవాలని. ప్లీజ్. ఓకే. నాకెప్పుడు ఒకేలా ఉంటే ఇష్టం. మార్పుని ఎంత సులువుగా యాక్సెప్ట్ చేయలేను. అలా అయితే నీ లైఫ్ బోరింగ్గా ఉంటుంది. ఓకే. పల్లవి విషయంలో ఈయన ఎందుకు అబద్ధం చెప్పారు? పాటల గురించి నేను నిజం దాస్తున్నట్టే ఈయన కూడా నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? పార్టీ ఫోటోలు గ్రూప్లో పెట్టారా? లవ్ యూ కిరణ్. నా జీవితంలో మోస్ట్ మెమరబుల్ నైట్ అంటే నిన్నే. పెళ్ళాం మీద ప్రేమతో పారిపోయావు కానీ లేదంటే మన జీవితాలు మారిపోయి ఉండేవి. నీ మనసులో నుండి ఉషని మైనస్ చేస్తే మిగిలేది ఈ నిషే. అందుకే రాత్రి నుండి డబుల్ గేమ్ స్టార్ట్ చేశాను. మొగుడు పెళ్ళాల మధ్య మన ఎఫెక్ట్ ఎంతుందో చెక్ చేద్దాం.
మేము ఎవరితోనూ పోల్చడం లేదు మేడం. కానీ కిరణ్మయ్య గారు మా గురించి గొప్పగా ఆలోచించేవారు కాబట్టే పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాం. టార్గెట్లు రీచ్ అయ్యేవాళ్ళం. మా కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాం తప్ప వేరే ఏం డిమాండ్ చేయట్లేదు. కష్టానికి ప్రతిఫలం అంటే మంత్లీ శాలరీ తీసుకుంటున్నారు కదా, అది సరిపోవడం లేదా? ఈ బోనస్లు ఇంక్రిమెంట్లు అంటే నా దృష్టిలో సంస్థని దోచుకోవడమే. మేడం, మీరు అలా మాట్లాడకూడదు. నేనెలా మాట్లాడాలో నాకు చెప్పొద్దు. మేఘనా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. చూడండి, కంపెనీ నష్టాల్లో ఉంది. ఈ ఇయర్ బోనస్లు ఇవ్వడం కుదరదు. ఇన్ని రోజులు లేని నష్టం మీరు వచ్చిన తర్వాత రావడం ఏంటి మేడం? అంటే మేము అబద్ధాలు చెప్తున్నాం అనుకుంటున్నావా? అకౌంట్ డీటెయిల్స్ మొత్తం తీసి చూపించినా? అవన్నీ మాకెందుకు మేడం? ఇప్పుడు ఇవ్వడం కుదరదంటే మా అందరికి చాలా కష్టం. అయినా ఇది కంపెనీ అనుకుంటున్నారా? మీ ఫ్యామిలీ అందరికి డబ్బులు పంచే ట్రస్ట్ అనుకుంటున్నారా? మేఘనా, ఇక చాలు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకు. మీరు వెళ్ళండి, నేను వచ్చి మాట్లాడతాను. సంజయ్, నువ్వు స్పెషల్ గా ఏం మాట్లాడతావు? ఏదైనా ఇప్పుడే తేలాలి. వీళ్ళు చేసే బోడి పనికి జీతాలే ఎక్కువ అనుకుంటే బోనస్లు ఇంక్రిమెంట్లు ఏది ఇవ్వడం కుదరదని చెప్పు. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? మా కష్టం మీదే కంపెనీ నడుస్తుందని మర్చిపోకండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మా కింద పనిచేసేవాడివి, మేము జీతం ఇస్తే ఇల్లు గడుపుకునేవాడివి. ఎందుకింత పొగరు? మేడం, మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నీకిచ్చే మర్యాద? యూనియన్ ప్రెసిడెంట్ మీదే చేసుకుంటారా? చాలా పెద్ద తప్పు చేశారు మీరు. వర్కర్లంటే మర్యాద లేని కంపెనీ ఎలా నడుస్తుందో మేము చూస్తాం. ఈ క్షణం నుంచి మేము స్ట్రైక్ చేస్తున్నాం. పదండ్రా. మేఘనా, అసలు నీకు బుద్ధి ఉందా లేదా? ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? చూడండి ఇవాళ ఎంత ప్రాబ్లం వచ్చిందో. నా వల్ల ఏంటి? వాళ్ళు నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటే చూస్తూ కూర్చోమంటావా? నేనేమంత చేతకందాన్ని కాదు. ఇప్పుడు ఆ చేతల వల్లే సమస్య వచ్చింది. ఎంత కంట్రోల్ చేస్తున్నా ఆగకుండా రెచ్చిపోయాం. ఇన్నాళ్ళు మన ఫ్యాక్టరీ చరిత్రలో ఎప్పుడూ లేని ఒక వర్కర్తో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాం, చేసుకున్నాం. వాళ్ళ ఇష్యూని చాలా పెద్ద చేస్తారు. ఆపు సంజయ్, వాళ్ళేదో అన్నారని ఓనర్స్ అయ్యుండి మనం భయపడ్డమేంటి? మన కింద పనిచేసేవాళ్ళు వాళ్ళకి అంతుంటే జీతాలు ఇచ్చేవాళ్ళం మనకెంత ఉండాలి? ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. కిరణ్మయి, ఏమైందండి? ఎందుకలా అరుస్తున్నారు? మిమ్మల్ని గట్టిగా మాట్లాడొద్దని డాక్టర్ చెప్పారు కదా. చచ్చి బ్రతికిన వాణ్ణి, నాకేం కాదు. ప్రాణం పోసి పెంచిన కంపెనీకే ప్రాబ్లం వచ్చింది. ఎన్నో ఆశలు అంచనాలతో మనిద్దరం స్టార్ట్ చేసిన కంపెనీ ఈరోజు ఆగిపోయింది. కొన్నేళ్లుగా ఎక్కడా ఏ ఆటంకం లేకుండా రన్ అయిన కంపెనీలో ఈ రోజు సమ్మె సైరన్ మోగింది. యాజమాన్యం, 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 ఏంటండి మీరు చెప్పేది? మన కంపెనీలో స్ట్రైక్ ఏంటి? ఎందుకు చేస్తున్నారు? ప్రతి సంవత్సరం ఇచ్చే బోనస్ ఇంక్రిమెంట్లు లేట్ అవుతున్నాయని అడిగితే మర్యాద లేకుండా మాట్లాడి యూనియన్ ప్రెసిడెంట్ నే మేఘనా కొట్టిందట. ఏంటి? కొట్టిందా? యూనియన్ ప్రెసిడెంట్ మీద చేసుకోవడం ఏంటి? బుద్ధుందా లేదా దానికి? లేదు కాబట్టే ఇంత పిచ్చి పని చేసింది. వర్కర్స్ స్ట్రైక్ కి కారణమైంది. కంపెనీ లాసులో ఉంది, ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పి ఏం చేసుకుంటారో చేసుకోండి అని చాలా పొగరగా మాట్లాడిందంట. లాస్ ఎందుకు వస్తుంది? ఈ ఫైనాన్షియల్ ఇయర్ రికార్డ్ సబ్మిట్ చేసింది నేనే కదా. అప్పుడు లాభాల్లోనే ఉంది కదా. లాక్కోవడమే తప్ప ఇవ్వడం చేతకాని మనుషులు దానం చేయడానికి మనసు రాక ఇలానే అబద్ధాలు చెప్తారు. సంజయ్ కడుపులో ఉన్నప్పుడు కంపెనీ కన్నా వాడే ముఖ్యం అనుకున్నా. ఇప్పుడు వాడు వాడి పెళ్ళం బాసులయ్యి కార్మికులని బానిసలా చూస్తున్నారు. వాళ్ళ కష్టం కన్నా
కంపెనీ లాభాలే ముఖ్యమని ఆలోచిస్తున్నారు. ఆఫీస్ మొత్తం బావగారి కదా చూసుకుంటున్నారు, మధ్యలో మేఘనక్క పెత్తనమేంటి? మధ్యలో కాదమ్మా, ఆ పెత్తనం ముందు నుంచే ఉంది. మొగుణ్ణే మాయ చేయటం తెలిసిన దానికి ఆఫీసులో చక్రం తిప్పటం ఒక లెక్క. సంజయ్ సమక్షంలోనే ఇదంతా జరిగిందట. వాడి కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే ఆపాలి కదా. ఏం మాట్లాడుతున్నావు కిరణ్మయ్య? నిజంగా వాడు అంత సమర్థుడే అయితే గుడ్డిగా నమ్మి మనం మోసపోయేవాళ్ళమా, మనం ఇంటికి వచ్చేవాళ్ళమా? గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్లు పెళ్ళం మాటలు వినడం తప్ప వాడికి ఏమీ తెలియదు. ఆలోచించకుండా అరవడం తప్ప నిజ నిజాలు అర్థం చేసుకోవడం వాడికి తెలియదు. కంపెనీ మన హ్యాండ్ ఓవర్లో ఉన్నంతకాలం వర్కర్స్ అందరినీ మన ఫ్యామిలీలా చూసుకునేవాళ్ళం. మన టాలెంట్తో పాటు వాళ్ళ కష్టం మీద కంపెనీ నడుస్తుందని గౌరవం ఇచ్చేవాళ్ళం. ఆ గౌరవాన్ని వాళ్ళు పనిలో చూపించేవాళ్ళు. టార్గెట్ ఫినిష్ చేయడానికి మనకన్నా ఎక్కువ ఆలోచించేవాళ్ళు. రాజును బట్టే రాజ్యాలుంటాయి, పాలనను బట్టే ప్రజలుంటారు. పద్ధతులు పరిస్థితులు మారే కాబట్టే ఇప్పుడు తిరుగుబాటు మొదలయ్యింది. ఇప్పుడు ఏం చేద్దామండి? మనమేం చేస్తాం, ఎందుకు చేస్తాం? అదేంటండి అలా అంటారు? అది మనం మొదలుపెట్టిన కంపెనీ. ఈ ప్రపంచానికి తేజ, కిరణ్మయి అన్న వ్యక్తుల్ని గొప్పగా పరిచయం చేసిన కంపెనీ. అలాంటి చోట సమస్య వస్తే పట్టించుకోకుండా ఎలా ఉంటాం? ఎలా ఉంటాం కాదు, ఉండాలి. అదే న్యాయం, అదే నిజం. ఏం పర్లేదమ్మా, మనం మొదలుపెట్టింది తేజ ఇండస్ట్రీస్. ఇప్పుడు దాని పేరు ఎంఎస్ ఇండస్ట్రీస్. కంపెనీ పేరే మారిపోయిన తర్వాత పట్టింపులెందుకు? అధికారం లేనప్పుడు ఆరాటం దేనికి? కోరి తెచ్చుకున్న సమస్యకి మన సాయం దేనికి? ఏ రోజైతే మనల్ని మోసం చేసి దూరం పెట్టారో అప్పుడే ఆ ఇండస్ట్రీ నాశనం అయిపోతుందని భయపడ్డాను. ఇప్పుడు అదే జరిగింది. ఎంత అన్యాయం చేసినా, ఎంత అవమానించినా రక్తం పంచిన బంధం కాబట్టి మనం ఊరుకున్నాం. అందరూ అలానే ఊరుకుంటారు అనుకున్నారేమో. ఇప్పుడు వర్కర్స్ మీద తమ ప్రతాపం చూపించారు. కష్టాన్నే నమ్ముకునే కార్మికుడు తిరగబడితే రాజ్యాలే కూలిపోయాయన్న నిజం ఇప్పుడు ఆ ఎంఎండ్ఎస్ ఇండస్ట్రీస్ అధినేతలకి కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది. యాజమాన్యం, యాజమాన్యం, యాజమాన్యం. నేను పోలీసుల్ని పంపించాను కదా, ఇంకా రాలేదా? మీ మాటకి డిపార్ట్మెంట్ లో అంత విలువ ఉందన్నమాట. ఛ! మీ ఇద్దరిని నమ్ముకొని లైఫ్ ఎలా లీడ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. యాజమాన్యం, 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 యాజమాన్యం. ఉదయం నుండి ఆఫీస్ లో తిండి తిప్పలు లేకుండా చచ్చిపోయేలా ఉన్నావు. కనీసం ఇప్పుడైనా రియాక్ట్ అవ్వండి అన్న. నువ్వు కాల్ కట్ చేయమ్మా. ఇప్పుడే కమిషనర్కి ఫోన్ చేసి మాట్లాడతాను. మీ నాన్నకి ఇన్నిసార్లు ఫోన్ చేసే బదులు ఒక్కసారి కిందకెళ్ళి సారీ చెప్తే అయిపోతుంది కదా. నేను ఎవ్వరికి సారీ చెప్పను. ఈ మాట నీకెన్నిసార్లు చెప్పాలి? యాజమాన్యం, యాజమాన్యం. మా డాడీ పోలీసుల్ని పంపిస్తానన్నారు. సారీ చెప్పే పని లేకుండా వాళ్ళే మనల్ని బయటకు తీసుకెళ్తారు. అప్పటి వరకు సైలెంట్ గా ఉండండి. యాజమాన్యం, యాజమాన్యం. ఫ్యాక్టరీ దగ్గర పరిస్థితి ఏంటో కనుక్కున్నారా? నాకేం అవసరం? అదేంటండి అలా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడాలి? నీ కోడలు వాళ్ళకి సారీ చెప్తే బయటికి వెళ్తారు. పొగరు తగ్గకపోతే అక్కడే ఉంటారు. అంటే మేఘనతో పాటు సంజయ్ కూడా ఉన్నాడు కదండి.
ఉండి కూడా ప్రయోజనం లేదు కాబట్టి సమస్య ఎంత దూరం వచ్చింది. వాడికి ఇలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం రాదండి. పాపం ఎంత టెన్షన్ పడుతున్నాడో. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఎవరి మీద జాలి చూపిస్తున్నావో తెలుస్తుందా? ఎలాంటి సమస్యనైనా సరే మనకున్నంత అనుభవంతో డీల్ చేస్తాడనే కదా అప్పుడు పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకున్నాడు. కంపెనీ కోసం కష్టపడుతున్నానని ఆస్తి మొత్తం లాగేసుకున్నాడు. అలాంటి వెదవికి తగిన శాస్త్రే జరిగింది. కన్న తండ్రి అయ్యుండి కూడా ఎందుకండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? తల్లిదండ్రుల ప్రేమని స్వార్థం కోసం వాడుకున్న నీచుడు వాడు. అందుకే సంజయ్ విషయంలో ఈ గుండె పాషాణమయ్యింది. వాడి మీద జాలి పడటం పాపం అవుతుంది. పోనీ వాడి గురించి వదిలేయండి. కనీసం మన కంపెనీ గురించి అయినా. మనా కాదు, మనకి ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయానికి ఎన్నిసార్లు. ఏమండి, దయచేసి మీరు ఆవేశపడకండి, నార్మల్గా మాట్లాడండి. కోపం వచ్చే మాటలు చెప్పి ఆవేశపడకండి, ఆరోగ్యం చూసుకున్నట్టు ఎలా చెప్పు. ఏమండి, మనం పెంచిన మొక్క మహావృక్షమైంది. ఆ ఫలాన్ని అనుభవించే భాగ్యం లేకపోయినా కూలిపోవాలని కోరుకోకూడదు కదండి. మనం కోరుకోవటం లేదు, అది వాళ్ళ కర్మఫలం. పచ్చని చెట్టుకి చీడ పట్టించిన కీడు ఊరికి వదులుతుందా? వర్కర్స్ అందరూ ఆఫీస్ బయట డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ వాళ్ళిద్దరిని బయటికి వెళ్లకుండా ఆపుతున్నారంట. ఆ మేఘన ప్రెసిడెంట్ని కొట్టడానికి చేయవచ్చింది, కానీ సారీ చెప్పడానికి మాత్రం నోరు రావటం లేదు. పోనీ సంజయ్ అయినా వెళ్ళి వాళ్లతో మాట్లాడొచ్చు కదా. వాడికి మాట్లాడే టాలెంటే ఉంటే సారీ చెప్పించడం కాదు, ఆ ప్రెసిడెంట్ మీద వాడి పెళ్ళం చెయ్యెత్తకుండా ఆపేవాడు. నాకు తెలిసి వర్కర్స్ స్ట్రైక్ ఆపరు, పంతానికి పోయి వీరిద్దరు సారీ చెప్పరు, బయటికి రారు. లేదు మామయ్య, వాళ్ళు సేఫ్గానే బయటకొస్తారు. నీకెలా తెలుసమ్మా? వాళ్ళిద్దరికీ సెక్యూరిటీ ఇవ్వడానికి వెళ్ళింది మరెవరూ కాదు మామయ్య, తరుణ్. యాజమాన్యం, 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 యాజమాన్యం. తరుణ వాడెందుకెళ్ళాడు? వాళ్ళ అమ్మలాగే వాడికి వాళ్ళ అన్నయ్య మీద కోపం చచ్చి ప్రేమ పుట్టుకొచ్చిందా? తరుణ్ తమ్ముడిగా వెళ్ళలేదు మామయ్య, ఏసీపీగా వెళ్లారు. వర్కర్స్ తో మాట్లాడి సంజయ్ బావని మేఘనక్కని సేఫ్ గా ఆఫీస్ నుంచి బయటకు తీసుకొస్తానని చెప్పి వెళ్లారు. మీ మాటలు వినిపించి ఈ విషయం చెప్పడానికి వచ్చాను. అంతా సర్దుకుంటుంది, మీరేం వరి అవ్వకండి అత్తయ్య. యాజమాన్యం, 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 యాజమాన్యం. ఆపండి. మేడం, మేడం, ఏంటి? మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి ఏసీపీ తరుణ్ గారు వచ్చారు. మనకి సెక్యూరిటీగా సిటీలో వేరే ఏసీపీ లేడా? అసలు ఇతను మన మీద కోపంగా ఉన్నాడు. ఇక్కడ నుంచి తీసుకెళ్తాడో లేకపోతే గొడవని పెద్దది చేస్తాడో. సార్, మీరు ఇక్కడికి వచ్చారేంటి సార్? నేను ఇక్కడికి కిరణ్మయి కొడుగ్గా రాలేదు. లోపలున్న వాళ్ళకి ప్రొటెక్షన్గా నా డ్యూటీ నేను చేయడానికి వచ్చాను. అంటే వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారా సార్? అవును. దానికి మేము ఒప్పుకోం. మా ప్రెసిడెంట్కి సారీ చెప్పే వరకు వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వం. చూడండి, నాకొచ్చిన ఆర్డర్ ప్రకారం మీ అందరి మీద లాఠీ చార్జ్ చేసైనా సరే వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళాలి. కానీ నేను ఆ పని చేయలేను. మీరంతా మా అమ్మా నాన్నల మీద ఎంత రెస్పెక్ట్ చూపించారో, వాళ్ళకి మీ మీద ఎంత అభిమానమో అన్నీ నాకు తెలుసు.
ఆ ఎమోషన్తోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నా డ్యూటీకి అడ్డు రావద్దు. వాళ్ళని లోపల లాక్ చేయడం కరెక్ట్ కాదు. అది కాదు సార్, మేఘనా మేడం నన్ను కొట్టారు, చాలా నీచంగా మాట్లాడారు. అందుకే నాకు సారీ చెప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మేఘన చేసింది చాలా పెద్ద తప్పు, కానీ ఆవిడ సారీ చెప్పడానికి సిద్ధంగా లేదన్న విషయం మీకు కూడా తెలుసు. నేను కూడా వాళ్ళకి సహాయం చేయడానికి కమిషనర్ ఆర్డర్ మీద వచ్చాను. మీరు అనుకున్నది సాధించేంత వరకు స్ట్రైక్ చేయండి. మీ వైపు న్యాయం ఉంది కాబట్టి అది మీ హక్కు. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. దయచేసి వాళ్ళిద్దరినీ బయటికి తీసుకెళ్ళనివ్వండి ప్లీజ్. ఓకే సార్, మీకోసం ఒప్పుకుంటున్నాం, కానీ మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. ఓకే, థ్యాంక్ యూ. మేడం, సార్ మిమ్మల్ని ఏసీపీ తరుణ్ గారు కిందకి రమ్మంటున్నారు.